ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన శాశ్వతమైన ప్రేమను, విడువని కృపను నీ ఎడల సదా తోడై ఉంచునుగాక. ఆమెన్. నేటి దేవుని యొక్క వాగ్దానము, నీ కోరికను తీర్చి నీ ఆలోచనను దీవింతును. ఆమెన్. కీర్తనాకారుడు దావీదు గారు రాసిన 20వ కీర్తన 4వ చరణములో నుండి దేవుడు నేటి దినము నీకు బయలుపరిచిన వాగ్దానము ఇది. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈ 20వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందుకంటే దేవుడు తన భక్తుల పట్ల, తన బిడ్డల పట్ల ఏ కార్యములు చేస్తాడో ఆ కార్యాలను 20వ కీర్తన రాసిన దావీదు గారు గుర్తించి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చే దేవుడని, ఉద్ధరించే దేవుడని, సహాయము చేసే దేవుడని, జ్ఞాపకము చేసుకునే దేవుడని, అంగీకరించే దేవుడని, నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను సఫలపరిచే దేవుడని, అంత మాత్రమే కాకుండా ఆయన తన నామమున ఏమి అడిగినా కూడా ఆయన కాదనే దేవుడు కాదని ఈ దావీదు గారు గ్రహించి ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ప్రియ కుమారుడా, కుమార్తె, ఇంతవరకు దేవుని యొద్ద నుండి నీవు ప్రార్థించి పొందనిదంటూ ఏదీ ఉండదు. దేవుడు కొంత ఆలస్యము చేసినా నీ జీవితంలో అది దేవుని అలక్ష్యము కాదు. ఆలస్యము వెనక, దేవుడు నీ జీవితములో చేయుచున్న ఆలస్యము వెనక ఒక గొప్ప అద్భుతము దాగి ఉంది అన్నది నీవు గ్రహించాలి. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు సంతానము ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అయితే దేవుడు అబ్రహాముకు 100వ ఏట సంతానం ఇచ్చాడు. అంటే అబ్రహాముకు వాగ్దానము చేసిన తర్వాత 25 సంవత్సరాలు దేవుడు వాగ్దానమును నెరవేర్చలేదు. కానీ అబ్రహాముకున్నటువంటి ఆ నిరీక్షణ విశ్వాసము ద్వారా దేవుడు ఆలస్యము చేసిన అద్భుతమైన వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. నీ జీవితములో సంతానం విషయములో దేవుడు ఆలస్యము చేస్తున్నాడని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే దేవుని ఆలస్యము అలక్ష్యము కాదు, నీ జీవితంలో అద్భుతము చేయడానికి అన్నది గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, దేనిలోనైనా కూడా దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానములో నీ కోరికను తీర్చి నీ ఆలోచనను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఆదుకునే దేవుడు. 20వ కీర్తన 2వ చరణములో దావీదంటాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎంత గొప్ప మాట! ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక అంటాడు. నైవేద్యములు అంటే నీవు దేవునికి సమర్పించుచున్నటువంటి కానుకలైతేనేముంది, నీవు చేస్తున్నటువంటి ధర్మకార్యములైతేనేముంది, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక నీవు చేసినటువంటి కార్యాలు, దాతృత్వమును మరిచిపోడు ఆయన. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మనకు అక్కడ ఒక శతాధిపతి కనపడతాడు, కొర్నేలి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, ప్రజలకు బహుధర్మము చేయువాడని, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడని అక్కడ వ్రాయబడి ఉంది. అయితే 4వ వచనములో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమెన్. నీవు దేవునికి చేసినటువంటి ప్రార్థనలు, నీ ధర్మకార్యములు, నీవు పంపే కానుకలు నీకు ఆశీర్వాదకరములుగా ఉన్నవి. దేవుడు వాటిని మరిచిపోలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీ కోరికను తీర్చి నీ ఆలోచనను దీవింతును అన్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు
నీ కోరికను నెరవేర్చి నీ ఆలోచనను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక దినము మాకిచ్చారు. మీరిచ్చిన ఈ దినమున మీరిచ్చిన వాగ్దానము మా ప్రియ ఆత్మీయ బిడ్డలలో నెరవేరునుగాక. వారి కోరికలను తీర్చి వారి ఆలోచనను దీవిస్తానన్న దేవుడవు నీవు దేవునివు గనుక నీ మాట సత్యము. ఆ మాట ప్రియ బిడ్డల జీవితాలలో వారు అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే గొప్ప కార్యములు చేసే దేవుడవు. ఆలస్యము చేసిన అద్భుతము చేస్తావనే నిరీక్షణతో జీవిస్తున్న వారి జీవితములో మీ కృపా కార్యములు నెరవేరునుగాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.